హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో సండే స్పెషల్ మటన్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుని అయితే మటన్ కర్రీ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదిరిపోయే టేస్ట్ అయితే వస్తుంది. మనం విలేజ్ స్టైల్లో చేసుకున్నటువంటి మసాలా కర్రీ అయితే ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాలు ఉపయోగించి మసాలా కర్రీ, మటన్ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకొని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మొదటిగా అయితే కొబ్బరి, తెల్లగడ్డ, కొద్దిగా అయితే చెక్క తీసుకుంటాను, అల్లం, లవంగాలు, ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి అండ్ తెల్లగడ్డ, కొత్తిమీర, పుదీనా, టమాటోలో జ్యూస్ అంతా పిండేసి ప్రిపేర్ చేసుకున్నాను. సో మెత్తగా అయితే పేస్ట్ చేసుకున్నాను. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ధనియాల పొడి, కారం పొడి అయితే యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా అయితే మనం పేస్ట్ చేసుకొని మటన్ కర్రీ చేసినామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదిరిపోయే టేస్ట్తో అయితే మటన్ కర్రీ అనేది ఇలా తయారు చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాలతో చేస్తే అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది. సో ముందుగానే అయితే క్లీన్గా కడిగి అయితే పెట్టుకున్నాను మటన్. సో 1.5 kg మటన్ తీసుకున్నాను. నేను ఇప్పుడు మటన్ కర్రీ ఎలా చేస్తానని చూసేయండి. సో ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇందులోకి అయితే ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కింది. ఇందులోకి అయితే ఆనియన్స్ వేసుకుంటాను. ఆనియన్స్ బ్రౌనిష్గా రావాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో కొద్దిగా ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయింది. ఇందులోకి మటన్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఈ మటన్ అనేది ఆయిల్లోనే కొద్దిగా బాగా ఫ్రై అయ్యేలాగైతే బాగా వేయించుకోవాలి. బాగా ఉడికింది ఆయిల్లో. సో ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటాను. సో పసుపు అనేది మటన్ పీసులకంటే బాగా కలిపెట్టేస్తున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ అనేది మటన్ పీసులకి బాగా పట్టేలాగా అయితే కలుపుకున్నాను. ఇందులోకి మసాలా అనేది వేసి యాడ్ చేసుకున్నాను. మటన్ పీసులు ఉడికేంత అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇదైతే 4 విజిల్స్ అయితే వేసుకోవాలి. 4 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. చూడండి, చాలా టేస్టీగా అదిరిపోయే టేస్ట్లో అయితే వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. సో మనకు కూర ఎంతవరకు కావాలో అంతవరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఎక్కువ కూర కావాలి కాబట్టి నేను కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత అయితే వాటర్ యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా అదిరిపోయే టేస్ట్లో అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనా?